ప్రియా హిందూ బంధువులందరికీ కూడా మా యొక్క గోమిత్ర ఫౌండేషన్ తరపు నుంచి మీ భారతానంద మహారాజ్ ప్రేమాశలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి ఏదైతే 2024 ఎన్నికల పండుగ ఏదైతే ఉందో ఎన్నికల పండుగకి సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉంటారో ఎలక్షన్ కమిషనర్ని కలవడానికి వచ్చాం. ఎందుకు వచ్చామయ్యా అంటే ఈ కోహనా మేధావులకి చాలా జాగ్రత్తగా వినండి. ఏదైతే ఆవుల యొక్క అక్రమ రవాణా ఏదైతే ఉంటుందో లేదు కటింగ్ వెళ్ళిపోతున్నటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వీటిని అసలు పోలీసులు పట్టుకోవడమే చాలా అరుదు. ఈ పట్టుకోవడం అరుదంటే ఈ యొక్క ఎలక్షన్ సందర్భంగా పూర్తిగా పట్టుకోవడం మానేశారు. ఈ పట్టుకోవడం మానేశారు కదని చెప్పి ఏం చేస్తున్నారు, ఈ దొంగలు ముఠాలు ఎవరైతే దోపిడీదారులు ఉంటారో ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా, ఎందుకంటే వాళ్ళకి రాజకీయ నాయకులకి ఈ సొమ్ము ఇచ్చేది ఇలాంటి అక్రమంగా సంపాదించే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఈ ఆవులను ఎప్పుడైతే పట్టుకోవట్లేదో కాబట్టి ఇది ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పి ఆ కటింగ్ వెళ్ళిపోతున్న ఆవుల వ్యాన్లోనే డబ్బు మద్యం కూడా తరలిస్తున్నారు. మేము కూడా పట్టుకోవడం జరిగింది. ఆ ప్రూఫ్ తో సహా మేము ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చాము. కాబట్టి ఎలక్షన్ కమిషనర్ గారు కోటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఆయన చాలా చక్కగా స్పందించారు. కాబట్టి మేము నమ్మకంతో తిరిగి మరలా బయటకు వచ్చాం. బయటకు వచ్చి ఇలా మీడియా సమావేశం పెట్టడం జరిగింది. కావున ఏదైతే సమాజంలో చైతన్యం కూడా రావాలి. ఒక పోలీసుల మీద నింద వేయడం కాకుండా పోలీసులు వాళ్ళు ఏదో కొక్కుతు పడుతున్నారు అది అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది అయినా వాళ్ళ మంచి వాళ్ళు ఉంటారు. కాబట్టి సమాజం ముందు మేల్కొని ఖచ్చితంగా ఇలా రవాణా అవుతున్నటువంటి ఏదైతే అక్రమైనటువంటి ఆవుల యొక్క రవాణా వ్యాన్లలో మద్యం కానీ ధనం కానీ వీటిని అడ్డుకొని పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ కమిషనర్ గారు మాకు ఇంత చక్కగా స్పందించి దాన్ని వెంటనే అమలు చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి మా యొక్క గోమిత్ర ఫౌండేషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ ఇది జరిగిన పక్షంలో రాబోయే రోజుల్లో మరింతగా మున్ముందుకి దీన్ని ఏ స్థాయిలో తీసుకెళ్ళి దాన్ని విధి చేయాలనేది మేము కమిటీ నిర్ణయం చేసుకొని మరలా మీడియా సమావేశం ముందుకు రావడానికి కారణం. గో మాతాకి గో మాతాకి గో మాతాకి.